హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనతో ద ఫేమస్ అడ్వకేట్ సుబ్బు అన్న ఉన్నారు. నమస్తే అన్నయ్య. నమస్కారం అండి. సో మనం పాలిటిక్స్లోకి వద్దాము. హ్మ్. ఇప్పుడు జగన్ ప్రతిపక్ష హోదాకి బాగా ట్రై చేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు అలా వాయిదాలు వేస్తూ వెళ్తుంది. హ్మ్. అసలు అది వస్తుంది అంటారా? ప్రతిపక్ష హోదా తప్పకుండా రావడానికి అవకాశం లేదండి జగన్ గారికి. లేదు. లేదు. ఉమ్, ఎందుకు అననంటే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి సంబంధించిన కొన్ని సీట్స్ అనేవి ప్రాముఖ్యం. ఉమ్, ఇప్పుడు జగన్ వైఎస్ఆర్‌సీపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ సీట్లు రావడం జరిగింది. కానీ వీళ్ళంతా కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి అసలు ప్రతిపక్ష హోదాకి అసలైన అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ జనసేన. గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి సో, ఆళ్ళంతా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు గాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన అనర్హులుగా ఉంటారు. సో, ఉమ్, ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి నెక్స్ట్ ఎవరున్నారు అర్హులు రేసులంటే జగన్ గారున్నారు. ఉమ్, జగన్ గారే అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటి? ప్రతిపక్ష హోదాకి సంబంధిత నిర్ణీతగా కలిగినటువంటి హోదాలు గానివ్వండి, సీట్లు గానివ్వండి, అర్హత కలిగి ఉండాలని చెప్పారు. ఇప్పుడు అదే ఆయన చెప్పిన మాటలు ఆయనకి సరిపోవట్లేదు. ఉమ్, సో, ఆయన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి హోదా గాని, ఆ సీట్స్ గాని లేవు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఆ ప్రోటోకాల్ జెడ్ కేటగిరీ అవును. లాంటివి ఉంటాయి. సో, అలాంటి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిర్ణీతమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా జగన్ గారు రీచ్ కాలేదు కాబట్టి అవును. 23 ప్రతిపక్ష సీట్లు హోదా మీరు చూసుకున్నట్లయితే ఎన్‌డీఏ గవర్నమెంట్ మీరు చూసుకున్నట్లయితే అవును. దాదాపుగా 10 సంవత్సరాల వరకు ప్రతిపక్షమే లేకపోకుండా చేశారు. కార్యక్రమాలు చేయడం చేశారు. జరిగింది. సో, కాబట్టి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం జగన్ గారు ప్రయత్నించినా సరే, ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అర్హతలు లేవు కాబట్టి యాస్ పెర్ టు మై అనాలిసిస్ జగన్ గారికి ప్రతిపక్ష హోదా అనేది రాదు. కామన్‌గా ఎమ్మెల్యే హోదా మాత్రం ఆ ప్రోటోకాల్ ఉంటుంది తప్ప, ఒక పార్టీ నాయకుడిగా ఆ హోదా ఉంటుంది తప్ప, ఎక్స్ చీఫ్ మినిస్టర్‌గా ఆ హోదా ఉంటుంది తప్ప, ఈ నాకు తెలిసినంత వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదా అనేది దక్కదనేది నా అభిప్రాయం. ఓకే అన్నగారు. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత థాంక్ యూ అండి. బిజీలో గూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో, మళ్ళా మనం ఒక సిట్టింగ్ యేసుకుందాం. తప్పకుండా. ఇలాగా ఇంటర్వ్యూ సిట్టింగ్. సో, ఇది అడ్వకేట్ సుబ్బు గారితో అనాలిసిస్. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.